ఇప్పుడు మీరా ఫోటోని కేదార్కి ఇప్పించారు. ఆ అబ్బే, ఆ ఫోటోని ఆ ముసలుడికి చూపిస్తే ఏంది పరిస్థితి? రొంతైనా భయం ఉండదా నీకో? ఆ అమ్మి ఫోటో కింద పడేసుండాడని బిడ్డను కొట్టుండావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను వీణ్ణి కొట్టింది ఫోటోని కింద పడేసినందుకు కాదు. శ్రీవల్లి సుహాస్ని ఫోటో చూస్తుంటే ఫోటోను లాగినందుకు, దానివల్ల శ్రీవల్లి గాయమైనందుకు. అలా లాగాడు కాబట్టి శ్రీవల్లి కేదార్ వాళ్ళ అమ్మ ఫోటోని చూడలేదు. చూసుంటే శ్రీవల్లికి తను కేదార్ చెల్లెలని తెలిసిపోయేది. యువరాజ్ లాగేశాడు కాబట్టి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డమ్మా. ఏంటమ్మా నిష్క, ఏమన్నావు? శ్రీవల్లి కేదార్ అన్నా చెల్లెళ్ళని శ్రీవల్లికి తెలిసిపోతుందా? శ్రీవల్లి కేదార్ అన్నా చెల్లెలవడమేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది మావయ్య. నిషిక అలా అనలేదు నాన్న. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు ఎలా అవుతారు? ఇందాకే అంటే మళ్ళీ అనలేదంటావేంట్రా? నిషిక అలానే అన్నది. సుహాస్ని ఫోటో శ్రీవల్లి చూస్తే ఏమవుతుందమ్మా? చెప్పు నిష్కా. యువరాజు, శ్రీవల్లి సుహాస్ని ఫోటోని చూడకూడదనే ఫోటో లాగేశాడా? అవును. ఆ అమ్మి కూడా ఫోటో చూసి ఆడ పెద్ద డిస్కషన్ పెడతాదని లాగుండాడు. ఆ సుహాసిని పేరు ఈ ఇంట్లో వినపడకూడదు కాబట్టే లాగుండాడు. అంతే మావయ్య, అంతే. అసలే ఆ కేదార్ శ్రీవల్లి అన్నా చెల్లెలు అని ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కదా, అలా ఫోటో విషయంలో చేస్తారేమో అని అన్నాను. మీకే ఇంకోలాగా అర్థమైంది. అలా అన్నావా? అట్నే అనింది. ఇంకో తూరి నువ్వు ఆ కేదార్ విషయంలో జోక్యం చేసుకోవద్దు బా. అంతా అబ్బోడు చూసుకుంటా ఉండాడు కదా. పదండి. ఏంటి నిషి నువ్వు? ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నామో అని చూసుకోవా? నేను ఏదేదో చెప్పినాను కాబట్టి సరిపోయి ఉండది. లేదంటే మీ మావకి నిజం తెలిసిపోయేదమ్మే. సారీ అత్తయ్య, ఏదో కంగారులో చెప్పేశాను. ఇంకా జాగ్రత్తగా ఉంటాను. సరేలే, ముందా ఫోటో శ్రీవల్లి చూడకుండా ఎట్టా ఆపాలో ఆలోచిద్దాము. పదండి. చనిపోయిన మనిషిని కూడా వదలకుండా ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట అమ్మని అవమానిస్తూనే ఉన్నారు దాత్రి. ఇదే పని బయటి వాళ్ళు చేస్తే పోరాడగలను, ఆపగలను గాని సొంత కుటుంబమే ఇలా చేస్తుంటే నేనేం చేయగలను? ఎవరితో గొడవ పడగలను, ఎవరిని ఆపగలను? వాళ్ల మీద గొడవ పడి నేను గెలవలేను, గెలిచి ఆనందంగా ఉండలేను. అలా అని అమ్మని ఇంతలా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. నేనేం చేయాలో నాకు తెలియడం లేదు దాత్రి. ఏంటి కేదార్, ఇంట్లో వాళ్ళ గురించి తెలిసి కూడా నువ్వింకా బాధపడుతున్నావు. అయినా ఇప్పుడు ఒక రకంగా మనకి మంచే జరిగింది. అమ్మ ఫోటో పగిలిపోవడంలో మంచే ఉంది దాత్రి. అత్తయ్య ఫోటో దొరకడంలో కూడా మంచుంది కదా కేదార్. ఈ ఫోటో కూడా లేదనే కదా తాతయ్య గారిని నన్ని మాట్లాడినారు. అసలు యువరాజ్ మీద కొంచెం కూడా అనుమానం రాలేదు. ఇప్పుడు ఈ ఫోటో నీ దగ్గరుండడం ఆయన చూస్తే నువ్వు చెప్తున్న మాటల్ని కొంచెమైనా నమ్ముతారు కదా. నువ్వు చెప్తుంది కరెక్టే దాత్రి. ఈ ఫోటో తాతయ్యకి చూపిస్తే నేనే మనవణ్ణి అని నమ్మకపోవచ్చు గాని యువరాజు మీద కొంచెమైనా అనుమానం వస్తుంది కదా. మనకది చాలు. రేపు సాక్ష్యాలు తాతయ్య చేతికి రాగానే
యువరాజ్ వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఆ లోపు మనం తాతయ్య గారికి ఫోటో చూపించాలి. ఆయన మనసులో యువరాజ్ మీద చిన్న అనుమానం వచ్చినా ఆ సాక్ష్యాల్ని వాడికివ్వరు. అవును, చూసావా, అసలు ఏ దారి లేదనుకున్నాం, కానీ అత్తయ్య గారి నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. నిన్ను మీ తాతయ్య గారి దగ్గరికి చేర్చబోతున్నారు. ఆవిడ ఆశీస్సులు, ఆశీర్వాదం నీకున్నన్ని రోజులు నీకేం కాదు కేదార్. ఎవ్వరెన్ని చేసినా నీకు న్యాయం జరగకుండా మాత్రం ఎవ్వరు ఆపలేరు. జగదాత్రి, జగదాత్రి, ఏంటే మీ అత్త వాళ్ళు ఒక్క ఫోటోకి ఇంత గొడవ చేశారు? అసలు ఈ ఫోటో వాళ్ళెందుకు దాచారు? ఎందుకు దాచారో తెలీదు, కానీ మీ కంట పడ్డం వల్ల చాలా పెద్ద మేలు జరిగింది అత్తయ్య. హ్మ్, అవునా? పోనీలే, ఈ ఫోటో తీసుకొని రావడం వల్ల పెద్ద గొడవ జరిగింది. కేదార్ కళ్ళ ముందే కన్న తల్లి ఫోటో కింద పడేశారు కదా, బాధపడుతూ ఉంటాడు. క్షమించమని అడుగుదామని వచ్చా. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి పిన్ని? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఫోటో కేదార్ తాతయ్య గారికి చూపిస్తే ఆయన మా మాటలు నమ్మే అవకాశం ఉందత్తయ్య. నమ్మకపోయినా కనీసం మనసులో చిన్న ఆలోచనైనా మొదలవుతుంది కదా. మీకు మంచి జరుగుతుందంటే దాన్ని చెడగొట్టడానికి ఆ ముగ్గురు ఒకటే వస్తారే. ఈ రాత్రికి ఈ ఫోటో దొంగతనం చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే అత్తయ్య, ఈ ఫోటోని రాత్రికి జాగ్రత్తగా దాచాలి. హ్మ్, ఆ, ఆ రూంలో కబ్బోర్డ్లో దాచి తాళాలు వేసి దాన్ని మంచం కింద పెడతాను. అప్పుడెలా తీస్తారో చూస్తా, సరేనా? ఇప్పుడెలా తీస్తారో చూద్దాం. ఆ, శ్రీవల్లి చేయి కట్టింది కదా, వెళ్ళొకసారి చూద్దాం. కట్టె డీప్గా కట్టయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం. పద్ధతి వెళ్దాం. వదినా, శ్రీవల్లి, నీకోసమే వస్తున్నాము, అంతలో నువ్వే వచ్చావు. చెయ్యేలా ఉంది? చిన్నగానే తెగింది వదినా, పెద్ద దెబ్బేం కాదు. అంత రక్తం కారింది, అయినా కూడా చిన్న దెబ్బ అంటావేంటి శ్రీవల్లి? ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిది కదా. అయ్యో, హాస్పిటల్కి వెళ్ళేంత పెద్ద దెబ్బేం కాదు. 2 రోజులు ఆగితే తగ్గిపోతుందిలే వదినా. సరే, దెబ్బ పూర్తిగా మానే వరకైనా నువ్వింట్లో ఎవ్వరే పని చెప్పినా చేయకు. సరే వదినా.